హరి ఒక మంచి ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాడు, కానీ సేల్స్ పెద్దగా జరగట్లేదు. ఏం చేయాలో తనకు అర్థం కావట్లేదు. ఒకరోజు మెంటర్ రవిని కలిశాడు. సో తన ప్రాబ్లం షేర్ చేశాడనమాట. సార్, నేను మంచి ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాను, కానీ పెద్దగా సేల్స్ రావట్లేదు, పీపుల్ నేను చెప్పేది కూడా వినట్లేదు అసలు అన్నట్టుగా తన బాధను మొత్తాన్ని షేర్ చేశాడనమాట. రవి కామ్గా అన్నాడు, మార్కెట్లోకి మనం ఏదైనా న్యూ ప్రోడక్ట్ని కానీ న్యూ సర్వీస్ కానీ మనం తీసుకురావాలంటే మనకు 3 P's గురించి క్లారిటీ పక్కాగా ఉండాలి. ఫస్ట్ P, ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ అండ్ డిమాండ్. మనం ఏదైనా ప్రోడక్ట్ చేయని ఆర్ ఏదైనా న్యూ సర్వీస్ ఇవ్వని, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే మార్కెట్లో డిమాండ్ ఉందా అన్నది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం అవ్వాలి. మనం ఏదైతే ప్రోడక్ట్ సప్లై చేయాలనుకుంటున్నామో ఆ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఆల్రెడీ మార్కెట్లో ఎవరైనా ఇస్తున్నారా అన్నది మనం తెలుసుకోవాలి. ఓకే, ఆల్రెడీ ఇలాంటి ప్రోడక్ట్ ఉంది ఆర్ ఇలాంటి సర్వీస్ ఉంది అంటే మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే ఓకే, మార్కెట్లో డిమాండ్ ఉంది. మనము ఇప్పుడు వాట్ ఎవర్ పీపుల్ ఆల్రెడీ సప్లై చేస్తున్నారు, సో దానికంటే మనం బెటర్గా మనం ఏదైనా ఇవ్వగలిగితే పీపుల్ మన దగ్గర కొనడానికి పాసిబిలిటీస్ ఉంది అని అర్థమవుతుంది. మార్కెట్లో మన ప్రోడక్ట్కి కానివ్వండి, మన సర్వీస్కి కానీ డిమాండ్ లేకుండా ఉంటే కన్ఫామ్గా ఫెయిల్యూర్ గ్యారంటీ. మనం గుర్తుపెట్టుకోవాల్సిన సింపుల్ రూల్ ఏంటంటే మార్కెట్కి మన ప్రోడక్ట్ ఆర్ మన సర్వీస్ యొక్క నీడ్ ఉందా, అండ్ ఈ ప్రోడక్ట్కి ఈ సర్వీస్కి మార్కెట్లో డిమాండ్ ఉందా. దెన్ సెకండ్ P, ప్రైసింగ్. మీరు ఛార్జ్ చేస్తున్న ప్రైస్కి తగిన వాల్యూ ఉందా లేదా. సింపుల్ రూల్ ఏంటంటే వాట్ ఎవర్ మనం ఛార్జ్ చేస్తున్నామో ఆ ఛార్జ్ చేస్తున్న అమౌంట్ అనేది మనం ఇస్తున్న ప్రోడక్ట్ యొక్క వాల్యూకి మ్యాచ్ అవుతుందా లేదా అన్నది చూసుకోవాలన్నమాట. థర్డ్ P, ప్రమోషన్. మన ప్రోడక్ట్కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది, అంతా ఓకే, సూపర్. దెన్ ప్రైస్ కూడా మనం బెటర్గా మ్యాచ్ చేసాము, మన వాల్యూ మ్యాచ్ చేసి ఇస్తాం అనుకోండి. పీపుల్కి మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ అనేది తెలియకపోయింది అనుకోండి, పీపుల్ ఎలా వచ్చుకుంటారు. సో ఖచ్చితంగా ప్రమోషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డిఫరెంట్ వేస్లో, మేబీ సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, గూగుల్ ద్వారా కానివ్వండి, యాడ్స్ ద్వారా కానివ్వండి, ఏదో ఒక విధంగా మన ప్రోడక్ట్ ఉంది అన్న విషయము పీపుల్ తీసుకెళ్ళాలి. అంటే ప్రమోషన్ అనేది ఖచ్చితంగా మనము చేసి తీరాల్సిందే. ఈ 3 P's అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనము ఏ బిజినెస్ చేస్తున్నా, ఎలాంటి న్యూ సర్వీసెస్ ఇస్తున్నా, ఏదైనా ప్రోడక్ట్ సప్లై చేస్తున్నా కూడా. సపోజ్ ఒక కేసు చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర మంచి ప్రోడక్ట్ ఉంది అనుకోండి, అండ్ ప్రాపర్గా నువ్వు మార్కెటింగ్ అంతా కూడా చేస్తున్నావు అనుకోండి. ప్రాపర్ అయిన ప్రైస్ మనం మ్యాచ్ చేయలేదు, పీపుల్ కొంటారా? సరే, నీ దగ్గర ప్రోడక్ట్ అంత పెద్దగా లేదు, ప్రైస్ బాగానే ఇస్తున్నావు అండ్ ప్రమోషన్ కూడా హెవీగా చేస్తున్నావు అనుకో, పీపుల్ కొంటారా? కొనరు. సరే, ఇంకో కేసు చూద్దాం. మన దగ్గర మంచి ప్రోడక్ట్ ఉంది, ప్రైస్ బెటర్గా ఉంది, పీపుల్కి మనము ఉన్నాము, మనం సప్లై చేస్తున్నాము అన్న విషయమే పీపుల్కి తెలియదు, అంటే ప్రమోషనే మనం చేయట్లేదు. సో ఇక్కడ చూసారంటే ఈ 3 P's ఏదైతే ఉన్నాయో ఈ 3 P'sలో ఏ ఒక్క P మిస్ అయినా కూడా మనకి మార్కెట్లో మనము గ్రో అవ్వలేము. ప్రోడక్ట్, ప్రైజు, ప్రమోషను అనేది మన బిజినెస్కి చాలా 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 ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం ఈ 3 P'sని ప్రాపర్గా అలైన్ చేస్తామో మన సేల్స్ అనేది స్కై రాకెట్ అవుతుంది అనమాట.